chapter 10, verse 1 onwards there. యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు. లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ జాగ్రత్తగా పరిశీలించాను. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపినప్పుడు ఆయన వారితో ఇట్లను, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనండి. మీరు వెళ్ళుడి, ఇదిగో ఓడేళ్ల మధ్యకును గొర్రె పిల్లలు పంపినట్టు నేను మేము పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంపులోనే ఉండి, పనివాడు తన జీతములకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి, మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించున్నదని తెలుసుకొనని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సుధమ్మ పట్టణపు గతి ఆ దినమున ఓరవదగినదై ఉండునని మీతో చెప్తున్నాను. అందరికీ వందనాలు. రెండవ పాఠంగా రోమపత్రిక 8వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు తమ రాజు వచ్చి వాక్య భాగం చేయవలసిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తున్నాము. రోమపత్రిక 8:26 నుంచి 30వ వచనం వరకు. రోమా 8వ అధ్యాయము 26 నుంచి 30 వరకు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చక్కగా చదివించిన ఇరువురు సహోదరులకి ప్రభు పేట అవుతున్న తెలియజేస్తూ ఈ సమయాన్ని ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన నడిపించవలసిందిగా తమ్ముడు శరత్ బాబుని ఆహ్వానిస్తున్నాను. తను వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యం మాట్లాడదాం. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధులైన కన్నా తండ్రి, జీవాధిపతులైన దేవ, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మీరు మా కోసం ఏర్పాటు చేసిన పునరుద్ధాన దినము కాబట్టి నిన్ను ఘనముగా ఆరాధించడానికి నీ పిల్లలుగా, నీ కుమారులుగా మేమందరం నా తండ్రి సిద్ధపడి వచ్చి ఉండగా నా తండ్రి చేరి వచ్చిన నీ బిడ్డలందరూ నీ సమ్మకంలో ఉన్నారు నాయన. మేమందరం నా తండ్రి ఏక మనసు కలిగి ఏకాత్మయందు నా తండ్రి ఒక భావంతో నా తండ్రి వాక్యం వైపు మాత్రమే లగ్నం చేసుకునే మహాభాగ్యం దయచేయండి.
పాటలు పాడిన బిడ్డలను నాయన మరి ఎక్కువగా పాడటానికి నా తండ్రి మంచి స్వరమును, జ్ఞానమును, ఆయుష్ను, ఆరోగ్యమును ధరింపచేయండి నా తండ్రి. వాక్యపట్నం చేసిన ఇరువురు సహోదరులను, వారు చేస్తున్న ఉద్యోగములను, పనిబాట్లు యావత్తును నాయన మీరే నా తండ్రి అభివృద్ధి పరచు నాయన. ఈ సమయంలో నా తండ్రి ఈ గ్రంథంలోని మాటలు ఈ దాసుని ద్వారా నేర్చుకుని పోతూ ఉండగా మా అందరికీ నాయన వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును, అర్థం చేసుకునే జీవితం దయచేసి ఈ కుమారుని అతన్ని పక్షం నిలబడి మాట్లాడుతూ ఉండగా నాయన మీ బూరగా వాడుకుని నా తండ్రి ఆయన ద్వారా అనేకమైన ఆత్మీయ సంగతులు మేము నేర్చుకుని వాటిని మా బ్రతుకులకు, మా జీవితాలకు అన్వయించుకుంటూ మా బ్రతుకులో ఉన్నటువంటి పాపములను విడిచిపెడుతున్నా తండ్రి. పరలోక సంబంధమైన వారసత్వాన్ని సంపాదించుకున్నట్లు మేము మా ఆత్మీయ జీవితం నా తండ్రి దినదినము నూతన పరుచుకుంటున్నా తండ్రి. అనేక మందికి మాదిరి కలిగి జీవించే భాగ్యం దయచేయమని, జరగవలసిన ఆరాధన కార్యక్రమం అంతా నాయన ఈ నామ మహిమార్థం ఎదగడానికి సహాయం దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి అందరికీ వందనాలు. దేవుడి మహాకృపను బట్టి ఈరోజు ఆరాధనలో మరొకసారి మా అందులో స్థలంలో కూడుకోవడానికి దేవుడు కూర్చుంటారు. ఈరోజు అంశము దేవుని చిత్తం అనగా విషయాన్ని మనం నేర్చుకుంటాము. దేవుని చిత్తము అనగా బేస్ తగ్గించు బేస్ ఇచ్చు. ఓకే, సమయంలో దేవుని చిత్తము అనగా ఏమిటి అనేటువంటి అంశాన్ని నేర్చుకున్నాం. మీ అందరికీ తెలుసు, అంతా దేవుని చిత్తము అంటాం. ప్రతిసారి మాట్లాడి ఏదో పని చేసేటప్పుడు దేవుని చిత్తం అంటాం. మరి దేవుని చిత్తం అంటాము కానీ ఆ చిత్తానుసారంగా మనం ఉంటామా లేదా అనేది ప్రశ్న. అన్నీ దేవుడు చూసుకుంటాడు. అంటే దేవుని యొక్క చిత్తం అది, దేవుని యొక్క సంకల్పం అది. కనుక ఈ సమయాన్ని దేవుని చిత్తం అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అందరూ కలిసి చక్కగా ఈ మాటలు లక్ష్యించడానికి ప్రయత్నించుదాం. అసలు దేవుని చిత్తం అంటే దేవుని చిత్తం అంటే దేవుని చిత్తము అంటే దేవుని సంకల్పమని, దేవుని అభిష్టమని, దేవుని కోరిక అని ఇలాంటి పదాలు పై పదాలు అని చెప్పుకోవచ్చు. దేవుని చిత్తం అనగా దేవుని సంకల్పమనియు, దేవుని అభిష్టమనియు, తర్వాత దేవుని కోరికనియు లేక దేవుని ఉద్దేశము అని. ఇది దేవుని అంటే దేవుని సంకల్పం అనగా ఏమిటో దానికి జవాబు. అర్థం ఏంటి అనే విషయం మనం పరిచయం చేసినప్పుడు అర్థం కూడా చూద్దాం. క్రైస్తవులు ఎందుకు దేవుని చిత్తం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే, దేవుని చిత్తం క్రైస్తవులకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా ఈ రోజుల్లో? అంటే దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని కోరిక ఏంటో, దేవుని అభిష్టం ఏంటో, దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇదే మీకు ప్రశ్న. తెలుసుకోవాలా? ఎందుకు తెలుసుకోవాలి? అది అసలు వాట్ ఈస్ వాట్ అనేది మనకు తెలిస్తే ఫర్దర్గా తీసుకోవాల్సినటువంటి మూమెంట్స్ అనేటువంటివి మనకు అర్థమవుతాయి. అసలు దేవుని యొక్క సంకల్పం తెలుసుకోకుండా, అంటే దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకోకుండా, దేవుని కోరిక ఏంటో తెలుసుకోకుండా, దేవుని యొక్క అభిష్టం ఏంటో తెలుసుకోకుండా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడం అనేటువంటిది అసాధ్యము అనే సంగతి తెలుసు. ఇవన్నీ తెలియకుండా పరలోకానికి వెళ్ళే అవకాశం లేదా అని అంటే ముమ్మాటికి బైబిల్ ఏం చెప్తుందంటే లేదని చెప్తుంది. మరి దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని సంకల్పం తెలుసుకోవడానికి బైబిల్ మనకి ఎలా దోహదపడుతుంది అనే విషయాలు మనం చూద్దాం. అంటే క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పరలోకం చేరాలి అని అంటే దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది he must know.
దాని గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు 5 పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4, పాయింట్ 5 చెప్తాను. ఈ 5 పాయింట్లు మీరు నోట్ చేసుకుంటే రేపు ఎవరితో మాట్లాడడానికి మీకు అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో దేవుని చిత్తం గురించి కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట అన్నారు ఆయన. మత్తయి సువార్త 7వ అధ్యాయము అంటే దేవుని చిత్తం గురించి ప్రభు ఏమన్నారు అనేది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, 7వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఇక్కడ తేటతలం చేశాడు యేసు ప్రభువా. ఏంటి ఆయన చేసినటువంటి తేటతలం అంటే, ఆనాడు అనేక మంది యేసు ప్రభు యొక్క బోధ విన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆ బోధ ఇన్ని ఆయన ఇష్టపూర్వకంగా వెంబడించిన వారు, ఆయనతో కలిసి ముందుకు వెళ్ళేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఒకనొక సమయం వచ్చిన నాటికి వారందరూ వెనక్కి తీసేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినటువంటి వారితో వారు వెళ్ళకముందు ఉన్నటువంటి పరిస్థితిని గురించి ఎన్నో సందర్భాల్లో దేవునికి సంబంధించినటువంటి సంగతులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని హెచ్చరించారు, వారిని మేల్కొల్పారు. ఆ మాటలు నచ్చిన వారు, ఆ మాటలు ఇష్టపడినటువంటి వారు ఆయన దగ్గర నిలబడ్డారు. ఆ మాటలలో గాయాలుగా, ఆ మాటలు వారికి బాధ కలిగించేవి అనిపించుకున్నటువంటి వారు, లేక అలాగ భావించుకున్నటువంటి వారు ఆయన విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ 7వ అధ్యాయంలో చెప్పిన ప్రముఖమైన విషయం ఎందుకు ఆయన చెప్పవలసి వచ్చింది అంటే, కింద మనకు కనిపిస్తుంది 27వ వచనంలో. ఏంటిది అని అంటే, చాలా మంది దయ్యాలు వెళ్ళగొచ్చారని, స్వస్థపరిచారని, తర్వాత అద్భుతాలు చేశారనేటువంటి మాట ఆయన ముందు మాట్లాడుతున్నారు. దయ్యాలు వెళ్ళగొట్టిన వారు, అద్భుతాలు చేసిన వారు, స్వస్థతలు జరిగించిన వారు, వీళ్ళందరినీ గురించి ఏమంటున్నాడు అని అంటే, మనకి 27వ వచనంలో అనుకుంటాను, 23వ వచనంలో ఈ మాట ఉంది. 23 చదువుతున్నాను. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారు నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుతుంది. ఎందుకంటే ఈయన న్యాయాధిపతి. ఆ రోజు జడ్జ్మెంట్ తీర్చేది యేసుక్రీస్తు ప్రభు వారే. దేవుడు ఆయనకి సర్వాధికారం ఇచ్చాడు కనుక దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు, స్వస్థపరిచినటువంటి వారు, అద్భుతాలు చేసిన వారు ఏం చేయలేదు అంటున్నాడు? సక్రమంగా చేయలేదని చెప్తున్నాడు. అంటే సక్రమంగా చేయాల, అక్రమంగా చేశారంటున్నాడు. అంటే క్రమం లేకపోయింది. ఈరోజు దేవుని ఆరాధించడంలో మనుషులు సక్రమంగా ఉన్నారా, అక్రమంగా ఉన్నారా అనేటువంటి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ వచనంలో ప్రభువా ప్రభువులను పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడు. పరలోకానికి వెళ్ళాలని అంటే ఇంట్లోకి వచ్చి లేక మందిరంలోకి వచ్చి ప్రభువా ప్రభువుని పిలిస్తే పరలోకం రాదు. మరి ఎలా వచ్చింది? కింద చెప్తున్నాడు లాస్ట్ లైన్ లో ఏమని, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. నా తండ్రి చిత్తం ఏదైతే ఉందో, నా తండ్రి కోరిక ఏదైతే ఉందో, నా తండ్రి ఉద్దేశం ఏదైతే ఉందో అది చేసేవాడే ఏం పొందుకుంటాడు? పరలోక ప్రవేశం పొందుకుంటాడు. తర్వాత కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటనే సంగతి మనం ఈరోజు దాన్ని నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 2వ పాయింట్. పాయింట్ నెంబర్ 2లో వెళ్దాం. మరి ఇంతకు యేసు తండ్రి చిత్తాన్ని
జరిగించారా లేదా? మనకు చెప్పింది ఎవరు? పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవానే ప్రవేశిస్తాను యేసు ప్రభు చెప్తారు కదా. ఇందుకు ఆ యేసు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించారా లేదా? దాన్ని చూడాలి కదా. చూద్దాం. దాన్ని చూడడానికి లూకా సువార్త 10వ అధ్యాయం మనం చదువుకునేటువంటి పాఠం 5వ వచనం నుండి 7వ వచనం మధ్యలో ఉన్నటువంటి సారాంశం చూద్దాం. లూకా సువార్త 10:5-7 త్రోవలో ఎవరినైనాను పురుషుల ప్రశ్న అడగవద్దు. చెప్పుడు. వారు మీకిచ్చు పదార్థములను చాలు. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇక్కడ పనివాడు అని అనగానే అప్పగించబడినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా జరిగించినప్పుడు యజమానుడు ఏమిస్తాడు? అతనికి జీతం ఇస్తాడు. భూమి మీదకు యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన కూడా ఒక బాధ్యతతో భూమి మీద రావడం జరిగింది. ఏం బాధ్యతతో వచ్చాడు అంటే, ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినది. ఇప్పుడు యేసు భూమి మీదకి వచ్చినటువంటి కారణం ఏంటి? వెతికి రక్షించడానికి ఎవరి ఆలోచన? అంటే తండ్రి అయినటువంటి దేవుని ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను నెరవేర్చడం కొరకు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారంటే రక్షించడానికి వచ్చారు. రక్షణ ఎవరి కొరకు వచ్చారంటే నశించిన దానికి ఇవ్వడానికి వచ్చారు. ఆ నశించింది ఎక్కడుంది అని అంటే ఈయన వెతికేటువంటి పనులు ఆయన ఉన్నారు. అర్థమైంది మీకు? యేసు రక్షణ ఎవరికి వచ్చారు? నశించిన దాన్ని రక్షించడానికి వచ్చారు. నశించింది ఎక్కడుంది అని అంటే అది ఆయన కళ్ళ ముందు లేదు. వెతికి అక్కడ ఏం రాయబడిన మాట ఏంటంటే వెతికి రక్షించడానికి రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక వ్యక్తిని రక్షించాలంటే ఆయనకే ఆయన వెళ్ళి వెతుకుతున్నట్లే కనబడతా ఉంది. మరి మనం వెతుకుతామా? ఒక వ్యక్తిని రక్షించడానికి వెతుకుతామా? ఇప్పుడు టూరిస్టులు కొంతమంది అప్పుడప్పుడు అటు వెళ్తా ఉంటారు, టూరిస్ట్ గారు వెళ్తా ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా చెప్తారు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మరలా పలానా టైంకి ఇక్కడికి రండి అని చెప్తారు. ఒకసారి ఫోన్కి సిగ్నల్స్ అందరూ కాబట్టి ఇక్కడికి రండి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు వాళ్ళు వెళుతూ చూసుకుని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారి మర్చిపోతారు. ఆ కొంతమంది తప్పిపోతారు. తప్పిపోయేటువంటి వారి వరకు వీళ్ళు ఏం చేస్తారంటే నానా విధాలకు ప్రయత్నం చేస్తే వారిని వెతుకుతారు. వాళ్ళు దొరకనప్పుడు దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉంటారు, వాళ్ళు రక్షించడానికి, తప్పిపోయిన వారిని సమకూర్చడానికి అక్కడ ఒక టీం ఉంటుంది. ఆ టీంకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాన్ ద్వారా కానీ హెలికాప్టర్ ద్వారా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వారిని కనుగొని వారిని తీసుకొని మన వారితో అప్పగిస్తారు. అంత అవసరం ఏంటి వాళ్ళకి? వీళ్ళు సరదా కోసం వెళ్ళి తప్పిపోతే ప్రత్యేకంగా వాళ్ళకి ఒక టీం కేటాయించి మరలా వారిని ఒక దగ్గర చేర్చడం అనేటువంటి బాధ్యత వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి ఒక అవసరతలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఆ దేశానికి యొక్క గుర్తింపు కొరకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అయ్యిండొచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నశించిన దానిని వెనక్కి రక్షించడానికి ఈయన పని కట్టుకొని వెనకాల్సిన అవసరం ఏంటి? ఆయనకు సంబంధించిన పని ఏమంటే అది కానే కాదు. మనకు సంబంధించిన పనిని మనం ఎప్పుడు చేయము. ఇతరులకు సంబంధించిన పనిని మనం ఎప్పుడు కూడా వీలైతే అందుబాటులో ఉంటే చేస్తాము, లేకపోతే
మన పని కంటే మించింది ఏది లేదనుకుని ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వెనక రక్షించడానికి వచ్చారంటే నశించింది. ఏం నశించిందో చూద్దాం. మొట్టమొదటి యేసు ప్రభువు వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చారు లేదనే విషయాన్ని యోహాను సువార్త 4:34 వచ్చిన ప్రకారం ఒకసారి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4:34 వచ్చిన ప్రకారం ఆయన ఏం చెప్తున్నారు చూద్దాం. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయో ఆయన పని తుదముట్టించుటయో నాకు. ఇది ఎక్కడ చెప్తున్నాడు అంటే సుకారు అనేటువంటి ఊరు వచ్చినప్పుడు సమరయ పట్టణం సమీపంలో ఉన్న సమయంలో ఆయన శిష్యులు మాకు ఆకలేస్తుంది, ఈ పట్టణం దగ్గరగా ఉంది, మేము వెళ్ళి ఆహారం కొనుక్కొచ్చుకుంటాము, మీరు కూడా వస్తారని అడిగినప్పుడు యేసు ప్రభువు చెప్పారు, మీరు వెళ్ళండి, మీరు ఇలా పని చూసుకోండి, నాకు ఇక్కడ ఆహారం నాకు ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరైనా క్యారేజ్ కొట్టుకొచ్చి ఆయనకి ఇస్తారేమో అనుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన ఈయన మనసులో ఎరిగినటువంటి వాడే ఏం చెప్తున్నారని అంటే 34 వచనంలో వారిని చూసి ఎవరైతే ఈ మాట మాట్లాడారో ఈయనకేదో క్యారేజ్ వస్తుంది, ఎవరో బాస్కెట్ వస్తారని ఎవరైతే అనుకున్నారో వారి వైపు చూసి ఏం మాట్లాడుతున్నారంటే నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు. చూడండి, ఇది ఎవరైనా కోటి విద్యలో కూడుకోరు అంటాం అన కదా. ఇన్ని రకాల చదువులు చదివినా, ఇన్ని రకాల పనులు చేసినా అవన్నీ కూడా దేనికి ఉపయోగపడాలంటే కుటుంబ పోషణకు అది ఉపయోగపడాలి. అటువంటి పరిస్థితుల్లో ఆహారం సమయం, ఉదాహరణకి మనం ఈరోజు ఉదయం పనికి వెళ్ళామనుకోండి, సాయంత్రం వరకు పని ఉంటుంది, మధ్యాహ్నం 1 గంట అవగానే పని చేసుకుంటూ వెళ్ళిపోతామా, మధ్యాహ్నం 1 గంట అయింది కదా ఆగిపోతామా? ఊరికి వెళ్ళే వాళ్ళైనా, ఉద్యోగం చేసే వాళ్ళైనా, ఏ పని చేసే వాళ్ళైనా మధ్యాహ్నం భోజన టైంలో వాళ్ళు నిర్విరామంగా పని చేస్తారా, భోజనానికి సమయం కేటాయిస్తారా? అందరూ కేటాయిస్తారు కదా. భోజనానికి కేటాయించేటువంటి మనం ఎంత బిజీ షెడ్యూల్ అయినా, ఎంత ఇంపార్టెంట్ పని అయినా భోజనం సమయం రాగానే చేస్తున్న పని తీసి పక్కన పెట్టేసి భోజనం కొరకు మనం ఎంతో ఆతృతగా మనం ప్రతిపోతాం. అది విధి, అది నిర్ణయము, అది మనం ఏర్పాటు చేస్తున్నటువంటి సమయము. దాని తర్వాత తీసుకుంటే శరీరంలో మార్పు జరుగుతుంది, రాబోయే కాలంలో అవి రోగానికి దారి తీస్తాయనే సంగతి తెలిసి టైం టు టైం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు శిష్యులకి ఆకలి వేసింది, మరి ఆయనకు ఆకలి అయిందా? ఆయనకి ఆకలి ఉంటుంది కదా. మరి ఆయనకు ఆకలి వేసినప్పుడు తన ఆకలి సైతం కూడా ఏం చేశారంటే దేవుడు అప్పగించిన పని మీద కలిగి ఉన్నారు. అంత బాధ్యతగా ఆయన ఆ పని మీద శ్రద్ధ కలిగి ఉన్నారు. పని మీద శ్రద్ధ లేకపోతే అవసరమైతే ఆ పనిని మధ్యలో విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. అదే పని మీద శ్రద్ధ ఉందనుకోండి, ఆకలి కూడా అనిపించదు. ఒకసారి ఇష్టపడి మనం పనిచేస్తున్నప్పుడు ఆకలి కూడా అనిపించదు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ చేసిన పని ఏంటంటే ఆయన ఇష్టపడి పనిచేస్తున్నట్లు కనబడుతుంది. ఆయన పని తుదముట్టించడం. అది వింటాను పిల్లలందరూ రండి, పిల్లలందరూ మీకు చెప్తున్నాను, పెద్దలు వచ్చినప్పుడు దయచేసి మీకు మీరు లేకండి. 34 వచ్చిన ప్రకారం నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుట. ఎంత గొప్ప మాట అండి ఇది. నన్ను ఎవరైతే పంపించారో వాళ్ళ పనిని నేను నెరవేర్చడం, కంప్లీట్ చేయడం అనేటువంటిది అది నాకు ఆహారంతో సమానం. ఈ రోజుల్లో దేవుని యొక్క పని చేయించాల్సి వచ్చినప్పుడు, దేవుని కొరకు పోరాటం చేసేటప్పుడు చాలా మంది ఆహారానికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేదు. ఇక సేవకులు కూడా చాలా మంది అలాగే ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం.
ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమన్నారు ఆయన? 4వ వచనంలో అందుకు ఆయన మనుషుడు రెట్టు వలన మాత్రమే కాదు, అంటే మాత్రమే కాదు అని అర్థం ఏంటంటే కేవలము రొట్టె వలన కాదు. మనుషుడు అంటే 2 భాగాలు, మనకు తెలుసు. మనుషుడు అంటే 2 భాగాలు. ఏంటి 2 భాగాలు? ఒక శరీరము, ఆత్మ. అందుకే ఇక్కడ ఆత్మయే జీవింప చేయించున్నది. శరీరమే నేను అడిగిన దానికి ఇప్పుడు చాలా ఉంది. ఆత్మీయ జీవము చేయించున్నది, శరీరము డాష్ అన్నాడు. శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరం కేవలం నిష్ప్రయోజనం. జీవింపజేసేది మనిషిని ఏంటది? ఆదాములోకి దేవుడు జీవవాయువు వద్దకు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే ఆదాములోనికి ప్రాణం వెళ్ళే వరకు, దేవుని శ్వాస వెళ్ళే వరకు అతను ఎలా ఉన్నాడు? నిర్జలమైన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు శ్వాసను ఎప్పుడైతే నింపారో ఏమైపోయినప్పుడు చలనం వచ్చింది, కదలికలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక మనిషి బ్రతుకుటకు దేవుని యొక్క నోటి నుండి వచ్చిన శ్వాస మాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని పొదు పుట్టించుటయు నాకు ఆహారం. ఈరోజులో చెప్పండి, దేవుని కొరకు మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాం? అదే 6వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. అదే యోహాను సువార్త 6:39 వచనం చూద్దాం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకున్నాను. ఒక నిమిషం అండి, ఆయన ఏమంటున్నారండి ఇక్కడ? దేవుడు ఏమైతే నా చేతికి బాధ్యతలు అప్పగించాలో ఆ అప్పగించిన బాధ్యతలో నేను ఏమీ పోగొట్టుకోను. నాకు ఇచ్చినటువంటి పని ఏది కూడా నేను షేర్ చేయను. టోటల్గా ఆయన ఇచ్చినటువంటి బరువు అంతా కూడా నాకు నేను ఏం చేశాను? నేనే మోస్తాను. నేనే దాన్ని కంప్లీట్గా నెరవేరుస్తాను. నేను ఏది పోగొట్టుకోను, ఏ చిన్నది కూడా దాచుకోలేదు, దాచుకోను. ఎంత డెడికేషన్, ఎంత సమర్పణ కలిగి ఉన్నాను. ఎవరు అప్పగించిన పని అంటే ఆయన అప్పగించిన పని. ఎవరు అప్పగించారు? యేసుక్రీస్తు చేతికి పని అప్పగించింది ఎవరు? అప్పుడు మనం అంటాం కదా, గుడిపైన అన్నాడు సమాప్తమైనదని. ఎన్నో మాట సమాప్తమైన మాట, 6వ మాట. రైట్, మీరు చెప్తే 6వ మాట. ఈ 6వ మాట సమాప్తమైన అర్థం ఏంటంటే, నువ్వు నా చేతులకు ఏవైతే బాధ్యతలు అప్పగించావో అవన్నీ నేను ఏం చేశాను? కంప్లీట్ చేశాను. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, నీవు నా చేతికి ఇచ్చినవన్నీ నేను నెరవేర్చుకోలేదు, నేను మైంపరుచుతున్నాను. యోహాను సువార్త 10:4 అదే మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ 39వ వచనంలో ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత దినమున దాని లేపుడు నన్ను పంపిన వాని చిత్తమైంది. యేసుక్రీస్తు ఎవరికైతే ఆయన ఇష్టంగా ఉన్నారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన ఏమైతే అప్పగించారో ఆ అప్పగించిన బాధ్యతలు మనం ఎలాగైతే నెరవేర్చగలుగుతాము, మనకు మాదిరి ముందుగా ఆయన నెరవేర్చి మనకు ఒక మాదిరి చూపించాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇక్కడ లక్కీ ఉన్నాడు. నేను లక్కీని అడుగుతాను, ఒక 10 కేజీల రైస్ కూడా మోస్తాడా? మటన్ గారు లక్కీ వెళ్ళాడు కదా. లక్కీ 2 కేజీలు బరువు మోస్తావు? సుమారు 5 కేజీలు మోస్తావా? 5 కేజీలు బరువు మోయగలవా? మోస్తాడు కదా. జాగ్రత్తగా ఫ్రెండ్స్, ఆయన మోయగలిగిన బరువు 5 కేజీలు అయితే మరియమ్మ గారు 50 కేజీలు మీరు పెడతారా? ఎవరు అట్లా సాహసం చేయగలరు? దాని పర్యవసానం ఏంటో తెలుసు కాబట్టి మోయగలిగిన బరువు మాత్రమే పోతారు.
ఇక్కడ దేవుడు కూడా యేసుక్రీస్తు అప్పగించిన బాధ్యత ఏంటంటే ఆయన మోయగలిగిన బరువు ఆయనకి ఇచ్చారు. ఆ బరువు ఆయన మోసి ఏం చెప్పారంటే ఆ బరువు ఆయనకి కాదని నేను మోసాను మీరు కూడా మోయగలని చెప్తున్నాడు. ఆయన బరువు మోయకపోతే ఆ అనుభవం రాదు ఆయనకి, అవును కదా. ఆయన బరువు మోస్తేనే ఆయనకు అనుభవం వస్తుంది. ఆ అనుభవం అంతా చెప్తున్నా. మనం మోసిన బరువు మన పిల్లలకి ఇవ్వలేము. ఎందుకనంటే వారు మోయగలిగే బరువు మాత్రమే వారికి ఇస్తాం. ఎందుకనంటే ఆ బరువు యొక్క అనుభవం ఏంటో మనకు తెలుసు. దేవుడు కూడా తన పిల్లల విషయంలో ఆయనకు సమీపస్తులు ఉండటం కొరకు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, లాస్ట్లో చెప్పిన మాట ఏంటంటే అంత్య దినమున దాన్ని లేపుతాయే నన్ను పంపిన వాడిని చిత్తం అంత్య దినమున దాన్ని లేపుతాం. పౌలు గారు అంటే పిలుపు రాసిన పత్రికలో ఒకసారి పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటున్నాను 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. చాలు. మృతులలో నుండి ఏ విధము చేతనైనను నాకేం కలగాలి? పునరుద్ధానం కలగాలి. పునరుద్ధానం కలిగితే దీని గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. పునరుద్ధానం అంటే తిరిగి లేవడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక విత్తనం శాఖకుడు. పునరుద్ధానం అంటే ఏంటంటే ఒక విత్తనాన్ని భూములు నాటామనుకోండి, తిరిగి అదే విత్తనం లేవటమా? అది చనిపోయి దానిలో అంతవరకు ఇమిడి ఉన్న రూపం ఏదైతే ఉందో, సారం ఏదైతే ఉందో అదేం చేయబడాలి? మరొక రూపంలో పైకి రావాలి. దాన్ని ఏమంటారు? అదే పునరుద్ధానం లేక పునరుత్పత్తి అంటారు. అంతేనా? బైబిల్ భాషలో పునరుద్ధానం, సైంటిఫిక్ దాని పునరుత్పత్తి. దానిలో జీవం ఉంది కాబట్టి ఆ జీవం బయటికి కనిపించాలంటే అదొక స్థలంలో సమాధి చేయబడాలి. క్రైస్తవుడు కూడా క్రీస్తునందు ఏం చేయబడాలి? సమాధి చేయబడాలి. క్రీస్తునందు సమాధి చేయబడితేనే పౌలు గారికి చెప్పినట్లు ఏ విధము చేతనైనను మృతులను పునరుద్ధానం నాకు కలుగవలెనని. ఏమైనా జరగనియండి, ఎన్ని ఇబ్బందులని పెట్టిన నన్ను, నాకు ఈ లోక సంబంధమైనటువంటి ఎన్ని ఉన్నా అన్నిటిని ఏం చేస్తున్నాను? తెగించేసి వాటిని కట్ చేసుకుని నేను వస్తున్నాను. ఎందుకు అంటే నాకు వీటన్నిటిని అనుభవించడం వలన పునరుద్ధానం భాగం ఉన్నది. అది కావాలంటే వీటన్నిటి దూరం చేసుకుంటున్నాను కనుక ఏ విధము చేతనైనానో వీటన్నిటి దూరం చేసుకుని ఆ పునరుద్ధానం నాకేం కావాలి? పాలు కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళు ఇంత దేవుని చిత్తం నెరవేర్చారా అని అంటే ఆయన ఆకలిని కూడా దేవుని పని కంటే విన్నగా చూడనటువంటి స్థితిలో నెరవేర్చారు. 2 పాయింట్. ఇప్పుడు 3వ పాయింట్ వచ్చారు. ఇందుకు యేసు చేస్తున్నటువంటి దేవుని చిత్తం ఏంటి? యేసు చేసిన దేవుని చిత్తం ఏంటి? ఇందా మనం చదువుకున్నాం. ఏమని? లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. మరొకసారి దాన్ని గుర్తు చేసుకొని ఆయన ఏ చిత్తాన్ని నెరవేర్చారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చింది ఏంటి అనేది మనం ఒకసారి అది 19 నశించిన దానిని వెదకి రక్షించాలండి. ఆయన వచ్చింది ఎందుకు? రక్షించడానికి వచ్చాడు. రక్షణ ఎందుకు అవసరం? రక్షణ ఎందుకు అవసరం? రక్షణ అంటే రక్షణకు దూరంగా ఉన్న వారు రక్షించబడడానికి అందుబాటులో లేనటువంటి వారికి రక్షణ అవసరం. రక్షణకు అందుబాటులో ఉన్న వారికి ఆటోమేటిక్ రక్షణ దొరుకుతుంది. దూరంగా ఉన్న వారికి రక్షణ అవసరం లేదు. ఇప్పుడు రక్షణ ఎలా అవసరమో ఆయన ఎలాగే దేవుని చిత్తమో నెరవేర్చిన విషయాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం.
2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఎవరైనా బ్రతికించింది? ఎవరైనా ఆయననే మాట గోడపడింది కదా. ఎవరు ఆయన? దేవుడు. అక్కడే ఉంది కదా క్లారిటీగానే, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే ఆయన పరలోకపు తండ్రి. ఎవరితో కూడా బ్రతికించాడు? ఎందుకని క్రీస్తు కూడా మనం బ్రతికాము అని అంటే, మొట్టమొదటిసారి ఆయన అంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారు మన పాపములను ఆయన భుజాల మీద వేసుకున్నారు. ఎక్కడ వేసుకున్నారు? యెషయా గ్రంథంలో మనకి చెప్పబడింది 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడినటువంటి వాక్యం ఉంది కదా. ఏంటి ఆ వాక్యము? ఏంటా వాక్యం అని అంటే, ఆయన భుజముల మీద రాజభారములు. ఏ రాజ్యము అంటే పరలోక సంబంధమైనటువంటి రాజ్యం ఏదైతే ఉందో, ఈ లోక సంబంధమైనటువంటి పాపభారం ఏదైతే ఉందో, ఈ పాప సంబంధమైనటువంటి రాజ్యము పరలోక సంబంధమైనటువంటి రాజ్యముతో కంపేర్ చేసినప్పుడు దానికి దీనికి మ్యాచింగ్ కుదరట్లేదు. నీకు మ్యాచింగ్ గురించి చెప్తుంది. బట్ట పుట్టేటువంటి మీకు తెలుసు కదా, దాని తెలుసు కదా. ఏ కలర్కి ఆ కలర్ దాని వేస్తారా? ఏది కలర్ వేస్తారా? ఒకవేళ ఒక కలర్తో క్లాత్ కి మరొక కలర్ వేస్తామనుకోండి, మాస్క్ వేస్తామని ఎలా ఉంటుంది? వెలితి కనబడుతుంది అక్కడ. అది బాగుందా బాగలేదు పక్కన పెట్టేస్తే అక్కడ వెలితి అనేటువంటిది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన మనకంటే ముందుగా ఆయనను సమాధి చేయడానికి సిలువ మనకు అప్పగించి సమాధి చేయబడి తిరిగి లేపినటువంటి వాడు ఆయన. ఆయన లేచిన దానిని బట్టి ఆయనను మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయనతో పాటు మనము తిరిగి లేపబడుతున్నాం చెప్తున్నాం. అందుకని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించడు. క్రీస్తు ఎలాగైతే తిరిగి బ్రతికాడో, అంటే క్రీస్తు లేపిన వారు 34 వచ్చిన అపోస్తలుగా 2:34. అసలు చదవండి 2:34. దావీదు పరలోకములోకి ఎక్కి 12:32. 2:32. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము. ఎవరు చెప్తున్నారు ఇది? అమాన దేవుడు స్వయాన పేతురు గారు. ఈ పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. ఈ ప్రసంగం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, గలీలీలందరూ కూడా మాట్లాడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఏమన్నారంటే, వీళ్ళేదో కొత్త మద్యం తాగారు, ఏదో కొత్త మందు తాగారు, అందుకని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్న సమయంలో ఆ 12 మందిలో, అక్కడ ఉన్నటువంటి 12 మంది, ఆ 12 మందిలో ఉన్నటువంటి ఒకడు పేతురు గారు లేచున్నాడు. ఆ పేతురు లేచి కూడా మాట్లాడితే ఏమనంటే, గల్లీ మనుషులారా, మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఏంటిది అంటే, 20వ గ్రంథంలో చెప్పబడిన 2వ అధ్యాయం చెప్పబడినట్లుగా 2:20 చెప్పబడిన వాక్యం ప్రవచనం ఏదైతే ఉందో, ఆ ప్రవచనం నెరవేర్చిన కొరకు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ వృద్ధులు కలగంటారు, దర్శనం చూస్తారు అని దేవుడు చెప్పాడు. అక్కడ అది నెరవేర్పు జరుగుతుంది. అది మందు తాగిన వాళ్ళు కాదు, అది వెళ్లి వాళ్ళు కాదు అని చెప్తూ యేసుక్రీస్తు యొక్క జనన మరణకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ చెప్పుకుంటూ తిరిగి లేచాడు. ఎవరు లేపారంటే, ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేము కనుక మనము ఆయన ఎందుకు బ్రతికించబడ్డామంటే, యేసుక్రీస్తు మనకంటే ముందుగా సమాధి చేయబడి మన పక్షమునైనా అన్ని వహించి సహించి భరించాడు, సిలువ మరణములకు అప్పగించబడ్డాడు. అందుకని ఎఫెసీయులకు 2వ అధ్యాయము 1వ వచనం ఈ మాట చెప్పాడు. తర్వాత
లూకా సువార్త 18-14 వచనం చూద్దాం. లూకా సువార్త 18-14 వచనం. ఆ, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఆ, ఆ, చెప్పు చదువు. ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో ఇది ఈ మాట చెప్పడానికి 100% నేను అర్హుడు. ఎందుకు చెప్పమంటారా? ఆయన తను తగ్గించుకున్నా లేదా? ఎంతవరకు తగ్గించుకున్నారు? ఇంకా అది ఓకే, టాప్, అది టాపెస్ట్ అన్నాడు. రోల్ మోడల్గా శిష్యులు పాదాలు కడిగారు, చేతితో పట్టుకొని ఆయనను కూర్చోబెట్టి ఒక బండి మీద కూర్చోబెట్టి ఒక పాత్ర తీసుకొని ఆ పాదాల మీద నీళ్లు పోసి ఆ పాదాలు కడిగి టవల్ తీసుకొని తుడిచలేదా? తగ్గించుకునలేదమ్మా. తగ్గించుకున్నాడు కనుకనే ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు ఆయన్ని? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం చెప్పినట్లు ఎక్కడ కూర్చున్నాడు ఆయన? 4వ వచనంలో. ఎబ్రీ పత్రిక 1:4 చదవండి. ఎక్కడ కూర్చోబెట్టారు? ఆయన దేవుడు మహిమ యొక్క తేజస్సును, ఆ, ఆయన తత్వం యొక్క మూర్తి మహత్తును